నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మౌత్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ లేదా నాలుక క్యాన్సర్, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ మధ్య చాలామందిని చూస్తున్నాను. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు కూడా. దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. చాలా చోట్ల అప్పటికే ఈ ఆధునిక వైద్యంలో తగిన పరీక్షలన్నీ చేయించి, బయాప్సీలు చేయించి, కార్సినోమా అని నిరూపణ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలి, కొంత పార్ట్ తీసేసి వేరే చోట నుంచి కొంత పార్ట్ తీసుకొని దాన్ని అక్కడ జాయింట్ చేయాలి అనేసి ఈ యొక్క సర్జరీ విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తే మరి దానివల్ల ఏమవుతుందో, భవిష్యత్తులో ఎలా ఉంటుందో, ఇక అలా సర్జరీ చేయకుండా ఏదైనా పరిష్కారం ఉందా అనే దాని గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు. వీళ్ళల్లో చాలామందికి ఉన్న అలవాటు ఇవి ఎందుకు వచ్చింది, ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ముందు మూల సూత్రాన్ని కనుక్కోమంటుంది. అంటే వీళ్ళకు ఎందువల్ల ఈ రోగం వచ్చింది, నిదాన పరివర్జనం, కారణం ఏంటి అంటే నిదాన పరివర్జనం అంటే ఈ రోగానికి కారణం ఏంటి అని తెలుసుకోమంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా అలవాట్లు ఉన్నాయా ఇంతకుముందు అని అడిగితే చాలామందికి దీంట్లో ఎవరికైనా అంటే అలవాట్లు లేని వాళ్ళంటూ ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళలో ఒకవేళ మానేసి ఉన్నా సరే గతంలో పాన్ పరాగులు కానీ, గుట్కాలు కానీ, లేకపోతే కిళ్ళీలు వేసుకోవడం కానీ, లేదా ఈ తంబాకు నములుతుండడం కానీ, లేదా ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని నములుతూ ఉండడం కానీ, బబుల్ గమ్స్ నములుతూ ఉండడం కానీ, ఇలా అలవాటు ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్లకు నోట్లో రుచి తెలియకపోవడం, ఆ నాలుక మందగించిపోవడం, నోరంతా లోపలి భాగంతో పొక్కిపోయినట్టు అయిపోవడం, పుండు లాంటివి తయారవడం, ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇవి మానుతున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. కాబట్టి చాలామందికి ఆ సమస్య చాలా తీవ్రంగా అయిపోయిన తర్వాతనే ఇక వాళ్ళు మానేసినా సరే అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్జరీ తప్ప వేరే మార్గం లేదు అనేది ఆధునిక వైద్యం. కానీ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. పర్టికులర్గా నాలుకని సర్జరీ చేస్తే వాళ్ళకి తర్వాత వేరే చోటు నుంచి దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తే లేదా ఈ గ్రాఫ్టింగ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, మాట స్పష్టత పోతుంది, మాట్లాడలేరు, ఆహారం రుచించదు, నమలడానికి సాధ్యపడదు. ఇంకోటి అంటే నోరు ఆ యొక్క సాధారణమైన ఆహారం తీసుకునే విధానం మారిపోవడం, మొత్తం ఇంకా వాళ్ళు ఒక పేషెంట్ లాగా, ఏదో నత్తి వచ్చిన వ్యక్తిలాగానో, లేకపోతే ఏదో విధమైన సమస్య అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే గ్రాఫ్టింగ్ చేసినంత మాత్రాన వాళ్ళెవ్వరికీ సాధారణంగా పూర్వస్థితిలో ఎలా నాలుక ఉందో ఆ స్థితికి వచ్చే అవకాశాలు ఉండవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ చిన్నపాటి సూచనలు కనపడుతున్నట్లయితే దీనికి ఏం చేయాలి అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఆయుర్వేద శాస్త్రం ప్రధానంగా ఈ నోటి సంబంధ రోగాలకు ప్రథమ చికిత్సగా లేదంటే మొదట చేయాల్సిన చికిత్సగా తైలాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఎలా పుక్కిలించాలి? రోజుకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, వాళ్ళకు ఉన్న తీవ్రతను బట్టి 10 సార్లు అయినా సరే నోట్లోకి తైలాన్ని పోసుకొని పుక్కిలించడం చేయాల్సింది. ఇది బేసిక్గా చేసేదండి. ఇక దీన్ని ఔషధయుక్తంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఔషధయుక్తంగా ఎలా తయారు చేస్తాం? దీనికి కొన్ని రకాల మూలికల్ని దీనిలో వేసి బాయిల్ చేసి తయారు చేయడం. ముఖ్యంగా ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కొన్ని మూలికలు ఉంటాయి. వాటితో ఈ తైలాన్ని తైలపక్వం తయారు చేసి తర్వాత వాళ్ళకి అది ఇవ్వడం ద్వారా రోజు వాళ్ళు పుక్కించడం ద్వారా చేయవచ్చు. మరి ఇది సాధారణంగా ప్రారంభ స్థాయిలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఈ అలవాటు ఉండి ఈ అలవాటుని ఎలా మానుకోవాలి అనుకునేవాళ్ళు, ముఖ్యంగా ఈ పాన్ లాంటివి నమిలే అలవాటు ఏదైనా ఉన్నట్లయితే, లేదా గుట్కాలు, ఈ కైనీలు ఇలాంటివి ఏమైనా నమిలే అలవాటు ఉన్నట్లయితే అది మానుకోవాలంటే వీళ్ళు చేయాల్సిన మొదటి పని
ఏదైనా తైలాన్ని, అది నువ్వుల నూనె లేదా ఆవాల నూనె లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, ఇలాంటివి ఏదైనా సరే ఆయిల్ని ఒక స్పూన్ నోట్లోకి పోసుకొని గార్గిలింగ్ చేస్తూ ఉండాలి. అంటే అసలు వాళ్ళకు నమిలే అలవాటు కన్నా ఈ గార్గిలింగ్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అంటే నోట్లోకి తైలాన్ని పోసుకొని ఇలా పుక్కిలిస్తుండాలి. వీరంతవరకు లాలాజలం బాగా ఎక్కువైపోతే దాన్ని ఉమ్మేసేయడం. అగైన్ వాళ్ళు పాన్ పరాగులు ఈ ప్యాకెట్లో పెట్టుకొని అలవాటుగా తిరుగుతుంటారో, ఒక తైలం బాటిల్ ఇలాంటి బాటిల్ని ఏదైనా ప్యాకెట్లో పెట్టుకొని అదే ఉమ్మేసిన తర్వాత వెంటనే ఇంకేదైనా నమలాలి చేయాలి అనిపిస్తుంటే మళ్ళీ ఇదే తైలాన్ని నోట్లో పోసుకొని పుక్కిలిస్తుండడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే ఇది చాలా ఉత్తమమైనది. అంటే మీ అలవాటు మాన్పించడానికి ఉపయోగపడుతుంది, అలాగే మీకు రోగం రాకుండానూ కాపాడుతుంది. ఒకవేళ ప్రారంభ స్థాయిలో ఈ మౌత్ క్యాన్సర్స్ లాంటివి ఏమైనా తయారై ఉంటే దాన్ని తగ్గించడానికి కూడా ఇది ముందు సహకరిస్తుంది. ఇక చివరికి అడ్వాన్స్ అయిపోయిందనుకోండి, మీ సమస్య దానికి ఇంకా తప్పదు, అది వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఒక ప్రారంభ స్థాయిలో అయితే దీంతో పాటు కొన్ని రకాల ఔషధాలను కూడా తీసుకోవడం ద్వారా ఈ యొక్క మౌత్ క్యాన్సర్ని లేదంటే ఈ టంగ్ క్యాన్సర్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ లోపలి భాగాల్లో ఈ బకల్ మ్యూకోజాలో కూడా మొత్తం అంతా కూడా చాలామందికి పాడై ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే గొంతు దాకా మీకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయలేం, సర్జరీ కూడా లేదు, ఏ కీమోనో రేడియేషనో తీసుకోవాలి, దాంతో బతికిన రోజులు బతకాలి. ఇంకా బతకలేకపోతున్నాడు ఇక కాదు అన్న తర్వాత ఇక చివరికి మీకు ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇది క్యాన్సర్లో ఉండే సమస్య. కొంతమందికి అయితే అది ఒకవేళ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళ జీవితకాలం ఎంతకాలం ఉంటారు అని కూడా చెప్పలేం. కొంతమందికి 3 నెలల్లోనే మరణం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రకరకాల చికిత్సలు, వాళ్ళకున్న ఇమ్యూనిటీ, వాళ్ళకి ఇతర రోగాలు ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకొని, వాళ్ళ వయసును ఆధారంగా చేసుకొని అది 3 నెలల నుంచి సంవత్సరంలో బాగవచ్చు లేదా ప్రాణాపాయం కావచ్చు. కాబట్టి ఈ యొక్క మౌత్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ముందు ఇలాంటివి ఏవైనా సరే మీకు రోజు నమలడం ఉండే అలవాటును మానండి. ఇక తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ అయింది, మీరు ఏం చేయాలంటే నోట్లో ఏదైనా ఆహారం ఉండిపోయినా కూడా అది చెడిపోయి కుళ్ళిపోయి దాంతో కూడా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా రోజు ఆహారం తిన్న తర్వాత బ్రష్ చేసేయడం అలవాటు చేసుకోవాలి. బ్రష్ చేయడం లేదా కనీసం నోట్లోకి నీళ్ళు బాగా పోసి పుక్కిలించి 10-15 సార్లు బాగా పుక్కిలించడం, నోట్లో పళ్ళ మధ్య చిగుళ్ళ మధ్య ఏది ఇరుక్కోకుండా చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇది తప్పనిసరి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఈ అలవాట్లు లేని వాళ్ళలో కూడా కొంతమందికి క్యాన్సర్స్ వస్తున్నాయి. మరి అలాంటివి ఎందుకు వస్తుంది? ప్రధానంగా వీళ్ళు వాడే పేస్ట్లు, ఆ పేస్ట్లో ఆ మురిగిపోయినవి ఆ ఏముంటాయో దాంతో తెలియదు. ఆ పేస్ట్లను రెగ్యులర్గా వాడడం వల్ల ఆ బ్రష్లతో తోమిన బ్రష్తోనే రోజు అదే ఒక 6 నెలలు సంవత్సరం అయినా సరే అదే బ్రష్తో తోముకుంటూ ఉండడం, అలా చేయడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికంటే ఉత్తమమైంది మీరు టూత్ పౌడర్తో ఏదైనా హెర్బల్ టూత్ పౌడర్, కనీసం నేను కానీ నా కుటుంబం కానీ నా దగ్గర నేను చెప్పే విధానాన్ని ఆచరించే వాళ్ళు కేవలం టూత్ పౌడర్నే వాడుతుంటారు. మనకు టూత్ పౌడర్లు మీకు ఇదివరకే చాలా రకాలు చెప్పాం. హెర్బల్ టూత్ పౌడర్లు మీరు దేంతో అయినా తయారు చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో చివరికి త్రిఫల చూర్ణంతో కూడా, అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, వాటితో కూడా పళ్ళు దోముకోవచ్చు అనమాట. సమస్య ఏమి ఉండదు. పళ్ళు బాగా శుభ్రమవుతాయి. ఈ నోట్లో అనవసరమైన స్మెల్ కానీ లేకపోతే ఈ దుర్వాసన వస్తుండడం కానీ లేదా ఏమైనా ఇరుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాయి. రెండవది ఏంటంటే అవి ఈ యొక్క నోటికి చాలా మంచిది. ఈ పేస్ట్ల కన్నా మనకు నోటికి చాలా మంచిది. మీరు చూడండి, నోటి దుర్వాసన అనేది పేస్ట్తో వాడితే ఆ పేస్ట్లో వేసిన ఫ్లేవర్ వల్ల నోరు స్మెల్ వస్తుంటుంది. కానీ మన హెర్బల్ పౌడర్స్తో మీరు ఏదైనా బ్రష్ చేయండి, వాటితో మీకు అలాంటి స్మెల్ రాకుండా మీ యొక్క మౌత్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. కాబట్టి టూత్ పౌడర్ని ఏదైనా సరే, అంటే హెర్బల్ టూత్ పౌడర్స్ని అలవాటు చేసుకోండి. దాన్ని బ్రష్తో కూడా చేసుకోవచ్చు. రోజు ఆహారం తిన్న తర్వాత బ్రష్ చేయడం లేదా కనీసం నోటిని పుక్కిలించడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. తర్వాత రోజు
తైలంతో గార్గిలింగ్ అంటే పుక్కిలించడం అనేది చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే ఈ సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఇక తీవ్రమైన స్థాయిలో తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్సను వాళ్ళ యొక్క స్థాయిని బట్టి అంటే వాళ్ళకున్న పరిస్థితి ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇక ఇతర రోగాలకు సంబంధించి ఏదైనా వ్యాధులకు సంబంధించి కన్సల్టేషన్ చేయాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ 92465651993 అనే నంబర్లో సంప్రదించవచ్చు. నమస్కారం.